ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభం కలుగును కాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభు సిలువకెక్కి మరణం అయ్యాడు. కానీ చాలామంది ఆయన చనిపోయాడు కదా అని అనుకుంటాం. కానీ ఆదివారం పెందల కన్నే కొంతమంది స్త్రీలు లేచి సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి వద్దకు వెళ్తారండి. వెళ్ళిన తర్వాత వారికి కనిపించిన దృశ్యం ఏంటంటే, సమాధి మీద ఉండే రాయి పొర్లించబడి ఉండటం చూస్తారు. చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. ఈ రాయి ఎవరు పొర్లిస్తారు? ఈ రాయి పొర్లించబడడానికి అంత బలం ఎవరికి ఉందని వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత అక్కడ భూకంపం కలిగింది. కానీ తిరిగి లేచేటప్పుడు కూడా భూకంపం ఉంది. గమనించండి ఈ మాట. భూకంపం వచ్చింది ఆయన చనిపోయినప్పుడు, మళ్ళా పునరుద్ధరించేటప్పుడు కూడా భూకంపం వచ్చింది. అంటే సర్వ సృష్టి ఆయనకు లోబడి ఉంది. ఈ స్త్రీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు లేడు. ఓన్లీ ఆ నారబట్టలు మాత్రమే అక్కడ ఉంటాయండి. వాళ్ళు చూసి కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ మగ్దలేనే మరి అక్కడ కూర్చొని బోర్న విలపిస్తూ ఉంటుంది. ఆ మాట చూద్దామా? ఈరోజు వాగ్దానం ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన లేచి ఉన్నాడు. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు కనిపించేవరకంటే మగ్దలేనే మరి. పునరుద్ధరణైన తర్వాత మహిమ శరీరం ధరించుకొని మొట్టమొదటిగా కనపడిన ఆ స్త్రీ ఎవరంటే మగ్దలేనే మరి. ఆమె చూసి ఆ ప్రభువుని చూసి చాలా సంతోషిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడండి, తిరిగి లేచి ఉన్నాడు. ఎందుకు? ఆదరణకర్తగా మనతో ఉండడానికి, మన ప్రతి ఒక్క సమస్యల నుంచి విడిపించడానికి, ప్రతి రోగం నుంచి విడిపించడానికి, ప్రతి పోరాటాల నుంచి నీకు విజయం ఇవ్వడానికి ఆదరణకర్తగా, పునరుద్ధరణ యేసుక్రీస్తు ఆదరణకర్తగా మనతోనే ఉన్నాడు. ఎందుకు? అన్ని విషయాలు నిన్ను కాపాడుతూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను ఓదార్స్తూ, నీ కన్నీటి ప్రతి బాష్పబిందువు తుడిచి నిన్ను అన్ని విషయాల్లో ధైర్యపరిచి ముందుకు నడిపించడానికి ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు మనం అనుకుంటాం ఆయన చనిపోయాడు కదా, చాలామంది డౌట్. కానీ చనిపోలేదు యేసు ప్రభు. ఆయనకు మరణం మీద అధికారం ఉంది. ఆయన ప్రాణం పెట్టగలడు, తిరిగి తీసుకోగలడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మరలా తిరిగి లేచాడు. సమాధిలో యేసుక్రీస్తు ప్రభు లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం నమ్మండి. ఆయన లేచి మనందరితో ఉన్నాడు కనుక ఇక మనకెందుకు భయం, ఇక టెన్షన్ ఎందుకు, నీకు చింత ఎందుకు, దిగులు పడకు. ప్రతి విషయంలో నిన్ను బలపరచడానికి, ధైర్యపరచడానికి, నిన్ను అన్ని విషయాల్లో పోషించడానికి, నిన్ను అన్ని విషయాల్లో ఆదరించడానికి ఆయన నీతో, నాతో, మనందరితో ఉన్నాడు. ఈరోజు నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఈ వాగ్దానం బట్టి ప్రార్థించు. ప్రభు నీ జీవితంలో అనేకమైన మేళ్ళు చేయబోతున్నాడు. ప్రార్థిద్దాం అందరం కలిసి. మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ఇచ్చిన ఈ మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. పునరుద్ధరణైన యేసయ్య, మీరు మరణించి మళ్ళా తిరిగి లేచారు, మాతోనే ఉన్నారు. ప్రతి వారిని క్షమించండి, ప్రతి వారిని బలపరచండి, ప్రతి వారిని ఏ బంధకాలు ఉన్నారో ప్రతి దాంట్లోంచి విడుదల కలిగించి ప్రతి ఒక్కరికి పునరుద్ధరణ బలముతో నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.